అంటే ప్రభువు పేతురు గారితో మాట్లాడిన తీరు, ఆయనతో జగడమాడలేదు, ఆయనతో పోట్లాడలేదు, ఆయనతో విరోధ భావంతో మాట్లాడలేదు. పేతురు, నువ్వు రావాలయ్యా, నువ్వు మారాలయ్యా అన్నాడు. ఆయన సాత్వికమైన మనసుతో పేతురుని సంపాదించుకున్నాడు. సంఘానికి స్థిరమైన ప్రారంభ పునాదిలో మంచి బలమైన స్తంభముగా పేతురుని దేవుడు వాడుకున్నాడు. సంభాషణ సాత్వికమైన సాధనంతో ఉంటే ఏ ఒక్కరు విడిపోరు, ఏ ఒక్కరు దూరమైపోరు. ఏది పనికిమాలిన గొడవలన్నీ మధ్య తెచ్చిపెట్టుకుంటాం మనం. పనికిమాలిన గొడవలన్నీ మధ్యలో పెట్టుకుంటాం. ఏ ఒక్కరు క్రైస్తవ బైబిల్ పట్టుకున్న వారందరూ, అయినా నువ్వెన్ని అనుకున్నా సరే ఇది నా సంఘం, ఈ సంఘంలో నేను పని చేస్తాను, ఈ సంఘంలో దేవుడు ఉన్నాడని నేను నిరూపిస్తాను, ఏ ఒక్కరు తప్పు చేసినా దేవుడు చూసుకుంటాడని సంఘంలో స్థిరముగా నిలబడిన వారు ఎవరు? అలాగైతే దావీదు సౌలు రాజ్యంలో దావీదు పారిపోవాలి, దావీదు వేరొక రాజ్యంలోకి వెళ్ళిపోవాలి. లేదు, ఎందుకున్నాడో దేవుడు ఉన్నాడని దావీదు సౌలు రాజ్యంలో ఉండిపోయాడు. చివరికి రాజు ఎవరో తేలిపోయింది. అలా ఎదురు చూసేవాళ్ళు ఎవరు? ఈ సాత్వికమైన సాధనాన్ని వాడేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? లేరు. పోవడం, విడిపోవడం, నలుగురుగా ఫామ్ అవ్వడం, మేము ఏదోటి చేసాడు ఇది మా అని అనిపించుకోవడం, ఇది సంఘానికి సరైన విధానం కాదు. పోయేవారు ఎవరైనా సరే, పోతున్నవారు ఎవరైనా సరే, సంఘంలో సార్వత్రిక సంఘంలో, ఈ సంఘంలో విరోధ భావంతో ఉన్నవారు ఎవరైనా సరే సాత్వికమైన మనసు, నిజమైన క్రైస్తులు వలె ఉండడానికి మనసు పెట్టాలి. యేసుక్రీస్తు వారు మనకి మాదిరి ఉంచిపోయాడు. ఆ మాదిరి మనలో మిస్ అవుతే మనం ఎన్ని చేసినా వ్యర్థమే. ఆ మాదిరి లేకుండా మనం గడగడలాడి మాట్లాడేసినా, ప్రవక్తలా మాట్లాడేసినా, రెచ్చిపోయి మాట్లాడేసినా సరే చీ అని ఉమ్మేసే ప్రజలు ఉన్నారు. ఇలాంటి వక్రజనం మధ్య సాత్వికమైన మనసుతో వక్రజనం మధ్య జీవవాక్యాన్ని ఎలా వాడాలంటే, మనకు ముందుగా మాదిరి ఉంచిపోయిన మాదిరి సాధనాన్ని మనం హృదయంలో ఉంచుకోవాలి. ఈ సభాముఖంగా ఈ ఆదివారపు ఆరాధన వేదికని చేసుకుని నేను అడుగుతున్నాను, మన సంఘం నుంచి వెళ్ళిపోయిన వారు ఎవరైనా ఉంటే, తమ్ముళ్ళు సహోదరులు ఎవరైనా సంఘంతో కలవండి, సంఘంతో సహవాసంతో ఉండండి. ప్రియమైన దేవుని వల్లరా మరలా రండి, దేవునితో మరిన్ని కార్యాలు మనం చేద్దాం. విడిపోయి కాదు, ముక్కలైపోయి కాదు, ఐక్యతతో సమకూడి సంఘము ద్వారా ఫేమ్ ఎవరికి వస్తుందన్నది కాదు, దేవుడు మహిమపరచబడాలన్న ఉద్దేశంతో చేద్దాం. వెళ్ళిపోయిన వారందరూ వీలైతే చెప్తున్నాను, ఇదే నా ఆహ్వానము, మరలా చర్చ్ యానివర్సరీకి అందరూ కలవండి, సంఘములో సంఘ నాయకులతో ఏకీభవించండి, సంఘ కార్యక్రమాలు అందరి నిర్ణయాలతో జరిగిద్దాం. అది సేవకుడు తత్వం. విడిపోయి మీరు వచ్చేయండి, మీరు ఎక్కడ ఉండండి అలాంటి మాటలు కాకుండా సంఘంతో ఉండండి, సంఘ కార్యక్రమాలు మనం చేద్దాం.